బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి భీమవరం దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బలప్రదర్శన నిర్వహించాయి. ఆక్వా రైతులకు బాసటగా చేపట్టిన ఈ ప్రయాణం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో సుమారు 500 మోటార్ సైకిళ్లు, 150 కార్లు, 50 ఆటోలు ఒకేసారి రోడ్లపైకి రావడంతో తాడేపల్లిగూడెం భీమవరం మార్గమంతా వైఎస్ఆర్సీపీ జెండాలతో నిండిపోయింది. ఇది సాధారణ ర్యాలీ కాదు, బల ప్రదర్శనగా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో ఆక్వా రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు రైతులకు అండగా నిలుస్తామనే సందేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ ప్రకటించింది. రైతుల గోడును నేరుగా వినడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని పార్టీ చెబుతోంది. ర్యాలీ ప్రారంభమైన క్షణం నుంచే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జెండా లోపుతూ ముందుకు సాగారు. తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వరకు ప్రతి కూడలలో రాజకీయ సందడి నెలకొంది. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న రొయ్యల ధరల పతనం, ఫీడ్ ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల ఇబ్బందులు వంటి సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ పేర్కొంటోంది. ఈ అంశాలే ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరిన వాహనాల వరుస కిలోమీటర్ల మేర కనిపించడంతో ప్రయాణికులు కూడా ఆసక్తిగా వీక్షించారు. ర్యాలీ పెడుతున్న మార్గమంతా రాజకీయ వాతావరణం నెలకొంది. వడ్డీ రఘురాం నాయుడు గత కొంతకాలంగా ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల నియంత్రణ వంటి డిమాండ్లతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పోరాటానికి కొనసాగింపుగా ఈ భారీ ర్యాలీని పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. భీమవరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తుండటంతో భారీ జన సమీకరణ కనిపించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందరి దృష్టి ఇప్పుడు భీమవరం సభపైనే కేంద్రీకృతమైంది. ఆక్వా రైతుల పక్షాన పోరాటం ఆగదు, రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది అని నాయకులు ర్యాలీలో స్పష్టం చేశారు. రైతుల సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపిస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలి వెళ్లడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ర్యాలీపై అధికార, ప్రతిపక్ష వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఆక్వా రైతుల సమస్యలపై రాజకీయ పోరాటం మరింత ఉధృతమవుతుందా? భీమవరం నుంచి వైఎస్ జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? రైతుల డిమాండ్లపై తదుపరి కార్యాచరణ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు భీమవరం వైపే నిలిచింది. భీమవరంలో జగన్ ఏర్పాటు చేసిన ఆక్వా రైతు సభలో తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో తరలి వెళ్లిన శ్రేణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏం చేసుకుంటా పక్కన